క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 విజయ్. 31 కనుక వేస్తే క్యూబ్ చేస్తే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వచ్చింది. లాస్ట్ 2 డిజిట్లు మ్యాచ్ అవ్వాలి విజయ్. అంటే 31 క్యూబ్ని 31 స్క్వేర్ ఇంటూ 31గా రాశాను. 31 స్క్వేర్ ఈజ్ 961 ఇంటూ 31. దీని లాస్ట్ 2 డిజిట్స్ 91 వచ్చింది. క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? 21 ఉంది. మ్యాచ్ అవ్వట్లేదు. 56 స్క్వేర్. దీని మీద ఇంకో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి సార్. స్క్వేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75, 35 నుంచి 75 వరకు చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయడం ఎలాగా? రైట్, స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75. అది రవీందర్ నేను లాస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75 కాన్సెప్ట్ ఏంటంటే 50 plus x whole square equivalent to 25 plus x slash x square. X square is a 2-digit format. X square అనేది 2 digit format లో ఉండాలి. 50 plus x whole square equivalent to 25 plus x slash x square. సరే, ఇది ఎందుకు ఉండాలంటే 123 తీసుకోండి. 2 డిజిట్ల ముందట గనక నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటి? 100వ ప్లేస్ ముందు నేను స్లాష్ పెట్టినట్టు. దాని మీనింగ్ ఏంటి? 1 into 100 plus 23. దాని మీనింగ్ ఏంటి? 1 into 100 plus 23. 2 డిజిట్ల ముందట నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటంటే ఇంటూ 100. 25 plus x into 100 plus x square. 2500 ప్లస్ 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ b హోల్ స్క్వేర్. 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ 50 స్క్వేర్ 2500. 2ab 2 into 50 into x, it is 100x. మిగిలింది x స్క్వేర్. 2500 ప్లస్ 100x ప్లస్ x స్క్వేర్. అర్థమైందా? 50 ప్లస్ x హోల్ స్క్వేర్. వీటన్నిటినీ సుత్తిం చేయకుండా 50 ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ x స్లాష్ x స్క్వేర్.